మీరు సామ్సంగ్ S24 అల్ట్రా, S25 అల్ట్రా లేదా S26 అల్ట్రా వాడుతున్నారా? ₹1,00,000 పెట్టి కొన్న ఫోన్‌లో ఇంకా నార్మల్ ఫోటోసే తీస్తున్నారా? అయితే మీరు ఫోన్ అసలు పొటెన్షియల్‌ని వేస్ట్ చేస్తున్నట్టే. ఈ అల్ట్రా సిరీస్ ఫోన్స్‌లో ఉండే కెమెరాస్ మామూలు కెమెరాస్ కావు. ఇవి పాకెట్ DSLRs. కానీ చాలా మందికి అందులో ఉండే ప్రో అండ్ ప్రీమియం సెట్టింగ్స్ గురించి తెలియదు. సామ్సంగ్ లవర్స్ ఈ రోజు వీడియోలో మనం సామ్సంగ్ అల్ట్రా సిరీస్ లో ఉండే టాప్ 25 ప్రీమియం అండ్ ప్రో కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో బేసిక్ ఫీచర్స్ గురించి నేను అసలు మాట్లాడను. ఓన్లీ హార్డ్ కోర్ ప్రీమియం సెట్టింగ్స్ గురించే చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పే కొన్ని సెట్టింగ్స్ మీకు డైరెక్ట్ గా కనిపించకపోతే వెంటనే మీ ఫోన్ లో గెలాక్సీ స్టోర్ ఓపెన్ చేసి కెమెరా అసిస్టెంట్ ఇంకా ఎక్స్పర్ట్ రా అనే యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇవి సామ్సంగ్ ఒఫీషియల్ యాప్స్. ఇవి ఇన్స్టాల్ చేస్తేనే మీ కెమెరా అసలు పవర్ అన్లాక్ అవుతుంది. నంబర్ 1 ఎక్స్పర్ట్ రా. నార్మల్ ఫొటోస్ కి దీనికి చాలా తేడా ఉంది. ఇది పిక్చర్స్ ని అన్కంప్రెస్డ్ ఫార్మాట్ లో సేవ్ చేస్తుంది. సో ఎడిటింగ్ కి అల్టిమేట్ ఫ్రీడమ్ ఉంటుంది. కెమెరా యాప్ ఓపెన్ చేసి మోర్ లోకి వెళ్ళండి. ఎక్స్పర్ట్ రా పైన క్లిక్ చేయండి, యూస్ చేయండి. నంబర్ 2 ఆటో లెన్స్ స్విచ్చింగ్. మనం జూమ్ చేసినప్పుడు లైటింగ్ ని బట్టి ఫోన్ తన ఇష్టం వచ్చిన లెన్స్ కి మారిపోతుంది. దాని వల్ల క్వాలిటీ తగ్గుతుంది. ఇది ఆఫ్ చేయాలి. కెమెరా సెట్టింగ్స్ ఓపెన్ చేసి కెమెరా అసిస్టెంట్ లోకి వెళ్ళండి. ఆటో లెన్స్ స్విచ్చింగ్ ని టర్న్ ఆఫ్ చేయండి. నంబర్ 3 డిజిటల్ ND ఫిల్టర్. డే లైట్ లో వాటర్ ఫాల్స్ ని స్మూత్ గా క్యాప్చర్ చేయాలా? DSLR లో వాడే ND ఫిల్టర్ S సిరీస్ లో ఇన్బిల్ట్ గా ఉంటుంది. కెమెరా ఓపెన్ చేసి మోర్ లోకి వెళ్ళండి. ఎక్స్పర్ట్ రా పైన టాప్ రైట్ కార్నర్ లో ND అనే ఐకాన్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి ఆన్ చేయండి. నంబర్ 4 జూమ్ ఇన్ మైక్. మీరు వీడియో తీస్తున్నప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న సబ్జెక్ట్ ని జూమ్ చేస్తే వాళ్ళ సౌండ్ మాత్రమే క్లియర్ గా రికార్డ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ తగ్గిపోతుంది. కెమెరా సెట్టింగ్స్ లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ వీడియో ఆప్షన్స్ లో జూమ్ ఇన్ మైక్ ని టర్న్ ఆన్ చేయండి. నంబర్ 5 హై బిట్రేట్ వీడియోస్. మీరు తీసే వీడియోస్ ప్రొఫెషనల్ లెవెల్లో క్రిస్పీగా రావాలి అంటే ఈ సెట్టింగ్స్ ఆన్ లో ఉండాలి. మెమరీ ఎక్కువ తీసుకుంటుంది కానీ క్వాలిటీ పీక్స్. కెమెరా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అడ్వాన్స్డ్ వీడియో ఆప్షన్స్ లో హై బిట్రేట్ వీడియోస్ ని ఆన్ చేయండి. నంబర్ 6 ట్రాకింగ్ ఆటో ఫోకస్. ఒక మూవింగ్ సబ్జెక్ట్ ని వీడియో తీస్తున్నప్పుడు ఫోకస్ అవుట్ అవ్వకుండా ఈ సెట్టింగ్ వాళ్ళని ట్రాక్ చేస్తూనే ఉంటుంది. కెమెరా సెట్టింగ్స్ లో ట్రాకింగ్ ఆటో ఫోకస్ టాగల్ ని ఆన్ చేయండి. నంబర్ 7 డీటెయిల్ ఎన్హాన్సర్. 200 మెగాపిక్సెల్ లో ఫోటో తీసినప్పుడు AI యూస్ చేసి ఇంకా ఎక్స్ట్రా షార్ప్నెస్ ఇంకా డీటెయిలింగ్ ఇస్తుంది ఈ ఫీచర్. కెమెరా యాప్ ఓపెన్ చేయండి. ఫోటో మోడ్ లో పైన రెజల్యూషన్ లో 200 మెగాపిక్సెల్ సెలెక్ట్ చేయండి. కింద రైట్ కార్నర్ లో ఒక చిన్న స్క్వేర్ డాట్ ఐకాన్ డీటెయిల్ ఎన్హాన్సర్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేయండి. నంబర్ 8 జనరేటివ్ ఎడిట్. ఫోటో తీసాక బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఉంటే వాళ్ళని తీసేయచ్చు లేదా ఒక ఆబ్జెక్ట్ ని మూవ్ చేయొచ్చు. AI దాన్ని పర్ఫెక్ట్ గా ఫిల్ చేస్తుంది. గ్యాలరీ యాప్ లో ఫోటో ఓపెన్ చేసి ఎడిట్ పై క్లిక్ చేసి దానికి లెఫ్ట్ లో ఉండే బ్లూ కలర్ గ్యాలక్సీ AI ఐకాన్ ప్రెస్ చేయండి. నంబర్ 9 ఇన్స్టాంట్ స్లో మోషన్. మీరు నార్మల్ గా తీసే ఏ వీడియో అయినా స్లో మోషన్ లో ఉండాలి అనుకుంటే జస్ట్ ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే చాలు. AI మధ్యలో కొత్త ఫ్రేమ్స్ ని జనరేట్ చేసి స్మూత్ స్లో మోషన్ ఇస్తుంది. గ్యాలరీలో ఏ వీడియో అయినా ప్లే చేసి స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. దాన్ని సేవ్ చేయాలంటే ఎడిట్ ఐకాన్ కొట్టి సేవ్ యాజ్ కాపీ కొట్టండి. నంబర్ 10 కస్టమ్ కెమెరా విడ్జెట్. ఒక స్పెసిఫిక్ కెమెరా మోడ్ మీ హోమ్ స్క్రీన్ పైన సింగిల్ క్లిక్ తో ఓపెన్ అయ్యేలా సెట్ చేయొచ్చు. హోమ్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేయండి. విడ్జెట్ లో కెమెరాలోకి వెళ్లి కస్టమ్ కెమెరా విడ్జెట్ ని స్క్రీన్ మీద యాడ్ చేయండి. నంబర్ 11 ప్రో వీడియో స్మూత్ జూమ్ స్పీడ్ కంట్రోల్. సినిమాటిక్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ కావాలంటే నార్మల్ వీడియో మోడ్ లో కష్టం. ప్రో వీడియోలో స్పీడ్ ని కంట్రోల్ చేయొచ్చు. కెమెరా ఓపెన్ చేసి మోర్ లోకి వెళ్తే ప్రో వీడియో కింద జూమ్ ఆప్షన్ ఉంటుంది. దాని స్లైడర్ ని యూస్ చేసి స్మూత్ గా జూమ్ చేయొచ్చు. నంబర్ 12 డ్యూయల్ రికార్డింగ్. వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్. ఫ్రంట్ కెమెరా ఇంకా రేర్ కెమెరాస్ అన్ని ఒకేసారి రికార్డ్ చేయొచ్చు. కెమెరాలోకి వెళ్లి మోర్ సెక్షన్స్ లో డ్యూయల్ రికార్డ్ లేదా S24-25 ముందు వర్షన్స్ లో డైరెక్టర్స్ వ్యూ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయండి. నంబర్ 13 డిస్టార్షన్ కరెక్షన్. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో ఫోటో తీసేప్పుడు ఎడ్జెస్ లో బెండ్ అయినట్టు వస్తుంది. ఇది ఆన్ చేస్తే స్ట్రైట్ గా AI కరెక్ట్ చేస్తుంది. కెమెరా సెట్టింగ్స్ లో కెమెరా అసిస్టెంట్ పై క్లిక్ చేసి డిస్టార్షన్ కరెక్షన్ ఆన్ చేయండి. నంబర్ 14 ఆస్ట్రో ఫోటో మోడ్. నైట్ టైమ్ స్టార్స్ కన్స్టలేషన్స్ ని క్లియర్ గా క్యాప్చర్ చేయడానికి ఇది బెస్ట్. కెమెరా ఓపెన్ చేయండి. మోర్ సెక్షన్ లో ఎక్స్పర్ట్ రా పైన టాప్ రైట్ లో స్టార్ ఐకాన్ ఉంటుంది. డ్యూరేషన్ సెలెక్ట్ చేసి ట్రైపాడ్ పైన పెట్టి షూట్ చేయండి. నంబర్ 15 క్లీన్ ప్రీవ్యూ ఆన్ HDMI డిస్ప్లేస్. మీరు ఫోన్ ని మానిటర్ కి కనెక్ట్ చేసి రికార్డ్ చేస్తుంటే కెమెరా యాప్ సెట్టింగ్స్ అన్ని మానిటర్ లో పడకుండా ఓన్లీ క్లీన్ వీడియో అవుట్పుట్ వస్తుంది. కెమెరా సెట్టింగ్స్ లోకి వెళ్లి కెమెరా అసిస్టెంట్ లో
క్లీన్ ప్రివ్యూ ఆన్ హెచ్డిఎంఐ డిస్ప్లేస్ ని ఆన్ చేయండి. నంబర్ 16 360 ఆడియో రికార్డింగ్. మీరు బ్లూటూత్ TWS ఇయర్బడ్స్ పెట్టుకొని రికార్డ్ చేస్తుంటే మీ చుట్టూ ఉండే 3D సౌండ్స్ ని బడ్స్ మైక్ నుండి క్యాప్చర్ చేస్తుంది. కెమెరా సెట్టింగ్స్ ఓపెన్ చేసి అడ్వాన్స్డ్ వీడియో ఆప్షన్స్ లో 360 ఆడియో రికార్డింగ్ ఆన్ చేయండి. నంబర్ 17 ఆటో ఫ్రేమింగ్. కూర్చుని వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు ఇటు అటు కదులుతుంటే కెమెరా ఆటోమేటిక్ గా జూమ్ ఇన్ అయ్యి మిమ్మల్ని ఫ్రేమ్ మధ్యలో పెడుతుంది. ఇది నెక్స్ట్ లెవెల్ ఫీచర్. కెమెరా ఓపెన్ చేయండి. వీడియో మోడ్ లో కింద రైట్ సైడ్ లో ఒక స్క్వేర్ మధ్యలో డాట్ ఉండే ఐకాన్ ఆటో ఫ్రేమింగ్ ఉంటుంది. దాన్ని ఆన్ చేయండి. నంబర్ 18 ప్రయారిటైజ్ ఫోకస్ ఓవర్ స్పీడ్. తొందరగా ఫోటో క్లిక్ చేయడం కన్నా పర్ఫెక్ట్ ఫోటోస్ వచ్చాకే ఫోటో తీయాలి అనుకుంటే ఇది యూజ్ చేయాలి. బ్లర్ ఫోటోస్ ఇంకా రావు. కెమెరా సెట్టింగ్స్ ఓపెన్ చేసి కెమెరా అసిస్టెంట్ లో ప్రయారిటైజ్ ఫోకస్ ఓవర్ స్పీడ్ ఆన్ చేయండి. నంబర్ 19 ఆప్టికల్ క్వాలిటీ క్రాప్ జూమ్. 2x ఇంకా 10x 30x దగ్గర డిజిటల్ జూమ్ కాకుండా సెన్సర్ మధ్యలో నుండి ఆప్టికల్ క్వాలిటీతో క్రాప్ చేసి డీటెయిల్ మిస్ అవ్వకుండా ఇస్తుంది. కెమెరా సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి. కెమెరా అసిస్టెంట్ లో ఆప్టికల్ క్వాలిటీ క్రాప్ జూమ్ ని టర్న్ ఆన్ చేయండి. నంబర్ 20 ఆడియో మానిటరింగ్. వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు సౌండ్ ఎలా వస్తుందో లైవ్ లో ఇయర్ ఫోన్స్ తో వినొచ్చు. కెమెరా ఓపెన్ చేసి మోడ్ సెక్షన్ లోకి వెళ్తే ప్రో వీడియో కింద మైక్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే పైన ఆడియో మానిటరింగ్ వాల్యూమ్ బార్ ఉంటుంది. ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అయి ఉంటే ఇది పనిచేస్తుంది. నంబర్ 21 సూపర్ స్టడీ మోడ్ ఇన్ 4K. పరిగెడుతూ వీడియో తీసినా సరే గింబల్ తో తీసినట్టు వస్తుంది. అల్ట్రా సిరీస్ లో ఇది 4K లో కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా సూపర్ ఫీచర్. కెమెరాలోకి వెళ్లి వీడియో మోడ్ లో పైన హ్యాండ్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆన్ చేయండి. నంబర్ 22 సేవ్ పిక్చర్స్ యాజ్ ప్రీవ్యూడ్. మనం సెల్ఫీ తీసుకున్నాక అది రివర్స్ అయిపోతుంది. అలా అవ్వకుండా మనకి స్క్రీన్ మీద ఎలా కనిపించిందో అలాగే సేవ్ అవ్వాలంటే ఇది వాడాలి. కెమెరా సెట్టింగ్స్ లో సేవ్ పిక్చర్స్ యాజ్ ప్రీవ్యూడ్ ని ఆన్ చేయండి. నంబర్ 23 పోర్ట్రైట్ వీడియో. ఫొటోస్ కే కాదు వీడియోస్ కి కూడా DSLR లాగా బ్యాక్గ్రౌండ్ బ్లర్, బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు. కెమెరా యాప్ లోకి వెళ్లి మోడ్ సెక్షన్ లో పోర్ట్రైట్ వీడియో సెలెక్ట్ చేయండి. పైన బ్లర్ ఇంటెన్సిటీని అడ్జస్ట్ చేయొచ్చు. హైలైట్ ఏంటంటే ఇది 4K లో రికార్డ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది, ముఖ్యంగా అల్ట్రా సిరీస్ లో. నంబర్ 24 ఫోకస్ ఎన్హాన్సర్. ఒక ఆబ్జెక్ట్ కి చాలా దగ్గరగా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా లెన్స్ మారిపోయి మ్యాక్రో మోడ్ కి వెళ్తుంది. దాన్ని ఎల్లో డాట్స్ తో కంట్రోల్ చేయొచ్చు. ఏమైనా ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్క్రీన్ లెఫ్ట్ సైడ్ బాటమ్ లో ఎల్లో కలర్ సర్కిల్స్ ఐకాన్ వస్తుంది. అది ఫోకస్ ఎన్హాన్సర్. దాన్ని టాగుల్ తో మీరు ఆన్ ఆఫ్ చేయొచ్చు. నంబర్ 25 గెలాక్సీ AI స్కెచ్ టు ఇమేజ్. నార్మల్ ఫోటో తీసాక ఎడిట్ లో మీరు స్క్రీన్ మీద ఒక పిల్లి లేదా కుక్క బొమ్మ గీస్తే AI దాన్ని రియల్ ఇమేజ్ లాగా మార్చేసి మీ ఫోటోలో పెట్టేస్తుంది. గ్యాలరీలోకి వెళ్లి ఎడిట్ లో పెన్సిల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి గెలాక్సీ AI బటన్ బ్లూ స్టార్ లా ఉంటుంది. ఏమైనా డ్రా చేయండి, జనరేట్ పైన ట్యాప్ చేయండి. ఇంకా S26 అల్ట్రా లో మరో కొత్త ఫీచర్ కూడా ఉంది. నేమ్ హారిజాన్ లాక్ ఫీచర్. వీడియో చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఇది S25 అల్ట్రా కి కూడా రావచ్చు. సో చూసారు కదా, సామ్సంగ్ గెలాక్సీ అల్ట్రా సిరీస్ లో ఉండే టాప్ 25 కెమెరా ఫీచర్స్. ఈ 25 ఫీచర్స్ లో మీకు అసలు తెలియని, మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన కొత్త సెట్టింగ్ ఏంటో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బై.